కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అటేమో రామన్నయ్య, ఇటేమో శశిరేఖ. మధ్యలో ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. బాలు, తాతయ్య. ఏంట్రా నీ గదిలోకి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? తాతయ్య, అదేంటంటే నాకు తెలుసురా, మీ రామన్నయ్య నాతో అంతా చెప్పాడు. డబ్బేదో కావాలన్నావట కదా? అదే తాతయ్య, శశి యూరప్ ట్రిప్కి వెళ్దామంటుంది. మేం పెళ్లి చేసుకుని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాం కదా, అందుకే సరదాగా కొన్నాళ్ళు వెళ్తే హనీమూన్ ట్రిప్లా ఉంటుందని శశి ఆలోచన తాతయ్య. బాలు, వాట్ బాలు, వాట్స్ హ్యాపెనింగ్? మన పర్సనల్ విషయాలు ఇంట్లో అందరికీ చెప్పేయాలా? అది కాదు శశి, తాతయ్యతో నేను. స్టాప్ ఇట్ ఐసే. మన యూరప్ ట్రిప్ కోసం మీ అన్నయ్యని అమౌంట్ కావాలని అడిగితే ఆయన గారు ఇవ్వకపోగా తాతయ్య గారికి చెప్పడమా? ఇప్పుడు తాతయ్య గారు వచ్చి నిన్ను అడగడమా? బాగుంది, చాలా చాలా బాగుంది. శశి, మ్యాటర్ ఏంటంటే ఆ మ్యాటరే మాట్లాడుతున్నాను. అది నీకు అర్థం కాలేదేమో గాని నాకు మాత్రం బాగానే అర్థమైంది. అక్కర్లేదు, మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక ఈ టాపిక్ ఎక్కడితో వదిలే. అది కాదమ్మా, ఒకేసారి అంత డబ్బంటే పెద్ద మొత్తం కదా, అందుకే రాము నాతో చెప్పాడు. అంతేగాని బాలు అడిగితే ఇవ్వకూడదని కాదమ్మా. అయ్యో తాతయ్య, నేను బావగారిని ఏమాత్రం తప్పు పట్టడం లేదు. కాకపోతే గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే క్లర్క్ తన అవసరం కోసం లోన్ డబ్బులు కావాలని ఒకరోజు అప్లికేషన్ పెట్టడం, ఆ అప్లికేషన్ సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత ఆఫీసర్ గారు సంతకం పెట్టడం, ఆ తర్వాత శాంక్షన్ మెమోని పంపించడం, చివరికి లోన్ డబ్బులు చేతిలో పడడం. అంత లాంగ్ ప్రాసెస్ ఈ ఇంట్లో కూడా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదులేండి. బాలు, ఇంకా నిలబడ్డావే, త్వరగా. శశి, తాతయ్య గారు ఒక్క మాట. ఈ ఇంటికి బావగారు ఎలాగో ఆయన గారి తమ్ముడు బాలు కూడా అలాగే. ఈ విషయాన్ని ఇంట్లో అందరూ గుర్తుంచుకుంటే బాగుంటుందనుకుంటున్నాను. అడగడం అంటే అప్లికేషన్ పెట్టుకోవడం మాత్రం కానే కాదు. అంటే ఆ రోజు కావాలనే సీత వదినకి యాక్సిడెంట్ చేసింది ఆ దుర్గా ప్రసాదే అన్నమాట. నా అనుమానమే నిజమైంది. అంటే ఇదంతా శశిరేఖ ప్లానే.
డౌటే లేదు. ఈ సాక్ష్యాన్ని రేపే ఇంట్లో అందరి ముందు బయట పెడతాను. ఆ శశిరేఖని దాని బాబు దుర్గాప్రసాద్ని దోషులుగా నిరూపించి తలదించుకునేలా చేస్తాను. శశోదినా, చిచి, నిన్ను వదినా అనాలంటేనే కంపరంగా ఉంది. పైకి ప్రేమని నటిస్తూ దేవత లాంటి మా సీత వదిన్ని చంపించాలని ట్రై చేస్తావా? నీ మీద ఎవరికి అనుమానం రాకుండా నీ అంతట నువ్వే ముందుకొచ్చి సీత వదినకి బ్లడ్ డొనేట్ చేసి ఆహా ఓహో అని అందరి మెప్పు నువ్వు పొంది నిజంగా శశిరేఖ ఎంతో మంచిది అని అందరినీ నమ్మిస్తావా? ఈ రోజుతో నీ ఆట కట్. నువ్వెంత దుర్మార్గురాలివో రేపే అందరి ముందు తెలిసేలా చేస్తాను. హలో, నన్ను ఆదిత్య అంటారులేండి. ఆదిత్య అంటే? అంటే శ్రీరామ్ గారి తమ్ముడు ఆదిత్యని నేనే. ఓ, నువ్వా? ఈ టైంలో ఫోన్ చేశావేంటి? ఏం లేదు దుర్గాప్రసాద్ గారు, రేపు మా సీత వదిన పుట్టినరోజు, మీరు తప్పకుండా రావాలి. మీ సీత వదిన పుట్టినరోజుకి నేను రావడం ఏంటి? అయినా ఇంట్లో వాళ్ళెవరూ కాకుండా ప్రత్యేకంగా నువ్వే ఎందుకు కాల్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా? ఎందుకేంటి అంకుల్, మా అన్నయ్య బాలు మీ అల్లుడు గారు, మీ అల్లుడి గారి తమ్ముడినైన నేను మీకు కూడా రిలేటివ్నే అవుతాను కదా. ఐ మీన్ సీత వదిన శశిరేఖ వదిన ఇద్దరూ నాకు ఒకటే. అలాగే మీకు కూడా మా సీత వదిన కూతురు లాంటిదే కదా. అందుకని ఇన్వైట్ చేయాలనిపించింది, వెంటనే కాల్ చేస్తున్నాను అంతే. తప్పకుండా వస్తారు కదూ? ఓకే, థ్యాంక్ యూ అంకుల్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఏంటిది? వీడి పిలుపు కొత్తగా ఉంది, మాట కూడా తేడాగా ఉంది. సంథింగ్ ఈస్ రాంగ్. సీత, సీత, సీత. ఏంటండి? చెప్తానుగా, రా. ఎక్కడికి రమ్మంటున్నాను కదా. చెప్పండి, ఎక్కడికి? కళ్ళు మూసుకో. వాక్ వాక్. ఏమండి, నిద్రపోతుంటే లేపి నన్ను బయటికి తీసుకొస్తున్నారు. ఎక్కడికండి? అదేంటో చెప్తాను కదా. ఏమండి, నా ప్రియమైన భార్యకి బర్త్డే విషెస్ అందరికంటే ముందుగా నేనే చెప్పాలి. అందుకే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ.
ఆ, ఎలా ఉన్నాయి సీత? చాలా చాలా బాగుంది. నేను అస్సలు ఊహించలేదు. నేను కూడా ఊహించలేదు ఇంత అందాల రాసి నాకు భార్యగా వస్తుందని. ఆ, కేక్ కట్ చేయి. Happy birthday to you. Happy birthday to Sita. Happy birthday to you. కొత్తగుందే పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత. ఊరిమే చిమ్మ చీకటింట, వెలిగే వెన్నెలమ్మ వంట. తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట. నువ్వు నా ఆరో ప్రాణమంట, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. రెండు కనులు చాలవే కొంటె కలల ఆటకే. కొండె దడలు ఆగవే మురిసిపోన మాటకే. ఆగేనంత కాలమే ఇది ప్రేమ ఇంద్రజాలమే. కొత్తగుంటే పాత లోకమంతా, హత్తుకోరా చేతి కందినంత. మిస్టర్ రామ్, ఇక్కడ నా గుండె మండిపోతూ ఉంటే అక్కడ నువ్వు నీ పెళ్ళాం సీతకి హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్ జరిపిస్తున్నావా? ఏకాంతంగా మీరిద్దరూ రొమాంటిక్ మూడ్లో పొంగిపోతున్నారా? చెప్తా.
సీత, ఈరోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఎస్, కమ్ ఇన్. ఏంటి సీత ఇది? నేనిచ్చిన చీర నీకు నచ్చకపోతే నాకొద్దు, నేను కట్టుకోను శశి అని నాకప్పుడే చెప్పాల్సింది. కానీ నా ముందేమో ఎంతో బాగుంది, నువ్వు ప్రేమగా ఇచ్చిన ఈ చీరని నా పుట్టినరోజుకి కట్టుకుంటాను అని చెప్పి ఇప్పుడేమో నీకోసం ఎంతో ప్రేమగా ఇచ్చిన చీరని ఇలా ముక్కలు ముక్కలు చేసి స్టోర్ రూమ్ లో పడేస్తావా? అయ్యో శశి, నువ్వేమంటున్నావు? ఆ చీరని నేను స్టోర్ రూమ్ లో పడేశానా? రేపు ఈ చీరనే కట్టుకోవాలని చాలా జాగ్రత్తగా రూమ్ లోనే దాచుకున్నాను. మరి భద్రంగా నీ దగ్గరే ఉండాల్సిన చీర స్టోర్ రూమ్ లోకి ఎలా వచ్చింది? అది కూడా ఈ కండిషన్ లోనా? శశి, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది సీత, ఇదంతా ఎవరో కావాలనే చేసిన పని. ఏంటి బావగారు జరిగింది చూస్తూ కూడా మీరేం మాట్లాడరేంటి? చెప్పండి. మీ గదిలో భద్రంగా ఉండాల్సిన చీరని సీతక్క పడేయలేదంట, మరి మీరు గాని పడేశారా? శశి, ఏమంటున్నావు? ఆయన ఎందుకు పడేస్తారు? నువ్వు కాదు, నేను కాదు, బావగారు కూడా కాదు. మరైతే ఎవరు పడేశారక్క? ఆ అవసరం ఎవరికుంది? మాట్లాడరేంటండి? బావగారి మొహం చూస్తే నాకెందుకో అనుమానంగా ఉంది. చెప్పండి బావగారు, సూటిగా చెప్పండి. నేనంటే మీకు ఇష్టం లేదా? నిన్న ట్రిప్కి వెళ్తామని డబ్బులు అడిగితే మీరు ఇవ్వకుండా తాతయ్య గారికి చెప్పారంట. ఇప్పుడు ప్రేమగా ఇచ్చిన చీరని ఇలా ముక్కలు ముక్కలు చేసి స్టోర్ రూమ్ లో పడేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? లేదు, నేను ఆ చీరని స్టోర్ రూమ్లో పెట్టానే తప్ప ముక్కలు ముక్కలుగా చేయలేదు. ఏమంటున్నారండి? శశి నా కోసం ఇచ్చిన చీరని మీరు స్టోర్ రూమ్ లో పడేశారా? ఎందుకండి, ఎందుకు అలా చేశారు? ఎందుకో నాకు తెలుసక్క, నాకు మాత్రమే తెలుసు. బావగారికి నా మొహం చూడటమే ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన గారికి నేను ఇంట్లోకి అడుగు పెట్టడమే నచ్చలేదు. అందుకే మొదటి నుంచి నన్ను చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. అక్క అక్క అంటూ నీతో ప్రేమగా కలిసిపోవాలని అనుకుంటున్నా, కావాలనే నన్ను దూరం పెడుతున్నారు. కర్మ, అంతా నా కర్మ. చాలు బావగారు, చాలు. ఇక నేను భరించలేను, నా వల్ల కాదు. శశి, శశి ఆగు శశి.
సీత సీత శశి శశి ఆగు శశి, నేను చెప్పేది విను. ఇంకేం మిగిలిందక్క నువ్వు చెప్పడానికి, నేను వినడానికి? లేదు, అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. ఇదిగో నీ అక్కగా నేను చెప్తున్నాను, నువ్వు బాధపడకు. నువ్వు కోరుకున్నట్టే అంతా జరుగుతుంది. నా పుట్టినరోజు కానుకగా రేపే మీకు కావలసిన డబ్బుని మీ బావగారి చేత నేనిప్పిస్తాను. ఇవాళ అసలు నిజమేంటో, తెర వెనుకున్న దుర్మార్గులు ఎవరో సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టబోతున్నాను అని చెప్పడానికి వచ్చాను తాతయ్య. కాల్ వచ్చిందా? ఎవరు చేశారు? ఇంకెవరు? ఆ శ్రీరామ్ తమ్ముడు ఆదిత్య. చెక్కు మీద సంతకం పెట్టండి, పెట్టకపోతే నా మీద ఒట్టే.